చూసావుటే కొడుక్కి పెళ్లి చేయండి అని చెవిలో ఇల్లు కట్టుకుపోరావు. ఇప్పుడు వాడే పెళ్లి చేసుకొచ్చాడు. వాడి దృష్టిలో మనమంతా చచ్చిపోయామే. ఇంకేం మాట్లాడుకో. ఆహాహా, ఎలాంటి పుత్రుణ్ణి కన్నావే. నాకు పుత్రోత్సాహం పొంగిపోతోంది. శుభం అంటూ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఇంటికొస్తే ఎందుకండి అలా మాట్లాడతారు? దీనికంతకే నువ్వే ముఖ్య కారణం. నువ్వు చేసిన గారాబం వల్లనే కదా ఇంత పని చేశాడు. ఇదే మాట నేను నీ గురించి మీ అమ్మతో అన్నట్టు గుర్తు. నాన్న, ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తున్నారు? ఈ పిల్లకి వయసు మీరిపోతుందని ఆ ఊరి ప్రజలు బలవంతంగా తన్ని దేవదాసిని చేయబోయారు. అది నాకు న్యాయం అనిపించలేదు, అందుకే పెళ్లి చేసుకున్నాను. తప్ప నాన్న, మీరు రమ్మంటే లోపలికి వస్తాం, పొమ్మంటే బయటకు పోతాం. పోతానంటే చాలు, అదేదో చెయ్యి. రా. ఒక్క నిమిషం మావయ్య, మీ అబ్బాయికి మంజునాథ అని పేరు పెట్టారు అంటే మీకు ఆ దేవుడి మీద నమ్మకం ఉందనే కదా అర్థం? అవును. ఆ శివుడాజ్ఞ లేనిదే ఓ చిన్న చీమ కూడా కుట్టదంటారు, అవునా? అవును. మరైతే ఆ శివుడాజ్ఞ లేకుండానే ఈ పెళ్లి జరిగిందంటారా? పడింది పాకాల గూటం. ఒకవేళ మీరు అవును అనుకుంటే ఈ పెళ్లి కూడా శివ సంకల్పం అని భావించి మేం వెళ్ళిపోతాం. ఆగమ్మా, ధ్వజస్తంభాన్ని నిలబడతావే, వెళ్ళి హారతి పట్రా. ఇదైనా శాంతంగా చెప్పొచ్చు కదండి. ముందు వెళ్ళు. లక్షణంగా ఉంది పిల్ల కదరా అబ్బాయి. సంతోషించాం. ఏమైంది? దేవాలయంలో ఢంకాలకు చర్మాలు కుట్టేది వీళ్లే, ఆ గుడి పూజారులకు పాదరక్షలు కుట్టేది వీళ్లే. అంతేకాదు, వీళ్ల తాతల కాలం నుండి గుడిమాన్యం భూముల్లో గుడిసెలేసుకుని ఉంటున్నారు. మొన్న హరిచంద్రుడికి ప్రసాదం పెట్టామని అయ్యవార్లకి కోపం వచ్చింది. వెంటనే అక్కడున్న గుడిసెల్ని ఖాళీ చేయమని అందరినీ బెదిరిస్తున్నారు. వాళ్ళలా అంటుంటే నోరు మూసుకునేందుకు ఊరుకున్నారు? బంటల్ని నుజ్జు నుజ్జు చేసే శక్తి ఉన్న మీరు భయంతో పారిపోయి వచ్చారా? పోండ్రా పోండని తిప్పి కొట్టాల్సిందే. పెద్దవాళ్ళని ఎదిరిస్తే మమ్మల్ని బతికినిస్తారా చెప్పండి? పేదవాళ్ళకి అంత పొగరేంట్రా అని చంపేస్తారు కదయ్యా. చంపుతారు చంపుతారు చంపుతారు. వాళ్ళు చంపకపోతే మీరు అసలు చావరా? ఎందుకు ఇలా చావుకి భయపడి చేస్తారు? ఏదో ఒక రోజు అందరూ చావాల్సిందే. ఆ చావుని ధైర్యంగా ఎదుర్కోండి అయ్యా. ఒక్కడు 100 మందిని మట్టు పెట్టచ్చు. ఏం గౌరీ? అమ్మగారు మిమ్మల్ని వెంటనే రమ్మని చెప్పారు. ఎందుకట? తెలీదు, చాలా కంగారుగా ఉన్నారు. నువ్వు వెళ్ళి నేను వస్తాను. సరేనయ్యా. మీరందరూ ఆ గుడిసెల దగ్గరికి వెళ్ళి పూజాల సంగతి చూడండి, నేను ఎప్పుడే వస్తాను. రండి. అమ్మయ్యా, వచ్చారా? మీరు వస్తారా లేదోనని భయపడ్డాను. రండి రండి. దీపం జ్యోతి పరబ్రహ్మ అని ఈ దీపాన్ని నీటిలో వదలండి. ఎందుక నన్ను రమ్మన్నావు? అవునండి, మనకి పెళ్ళైతే దీపోత్సవం చేస్తానని దేవుడికి మొక్కుకున్నాను. దీపోత్సవమా? ఆ ఒక్కటే కాదండి, ప్రతి శుక్రవారం గౌరీ వ్రతం, సోమవారం శివాలయంలో అంగ ప్రదక్షిణలు, మంగళవారం మౌన వ్రతం, ఇంకా ఇలాంటివి చాలా చాలా మొక్కుకున్నాను. ఏంటలా గరుడు గంబంలో నిలబడ్డారు? తీసుకోండి, ముందే దీపం పెట్టండి. దీపమా? పెడతాను చూడు. మీరు కోపంతో విసిరినా ఎంత చక్కగా తేలుతోందో. అంతా శివయ్య లీలా. ఈ దేవుడు గీవుడు వ్రతాలు పూజలు నాకు ఇష్టం లేదు. నీ దేవుడి పిచ్చి నాకు రుద్దద్దు. పోనీ వదిలేయండి, నా కోసం మీ ఇష్టాల్ని మార్చుకోకండి. నేను మీ అర్ధాంగిని కదా, నేను చేసే పూజల్లో సగం పుణ్యం మీకు దక్కుతుంది. అమ్మా తల్లి, నీ పుణ్యం నువ్వే మూట కట్టుకో, నాకు అక్కర్లేదు. ఇదమ్మా వాడి వరస. దేవుడి పేరెత్తితే చాలు రుసరుసలాడతాడు. అత్తయ్య, ఆ దేవుడి దేవల్ల బిడ్డ పుట్టేంత వరకే కదా ఇదంతా. ఓ బిడ్డ పుట్టని ఆ బిడ్డ చేతి ఆయన చెవి మెలిపెట్టించి శివశివ అనిపిస్తాను. నాకు బిడ్డను ప్రసాదించు స్వామి, నాకు బిడ్డను ప్రసాదించు స్వామి, నాకు బిడ్డను ప్రసాదించు స్వామి. స్వామి! ఓ దేవి, ఏమిటిదంతా? భక్తిదారములు బహు ముచ్చటగా ఉన్నవి కదూ. మీకెప్పుడు భక్తుల ముచ్చట్లే తప్ప నా ఇబ్బందులు అర్థం కావులేండి. నా మురిపాల పార్వతికి ముక్కు మీద కోపం వచ్చినట్లుంది. మీ నాటకాలు చాలు. కాసేపు ఉద్యానవనంలో హాయిగా విహరిద్దాం రండి అని చెప్పి పంపిస్తే దారాలు చుట్టించుకుంటున్నారా? దారాలు. అది పార్వతి, ఏం జరిగిందంటే పెళ్లి జరిగి ఇంతకాలం అయింది. ఏ రోజైనా ఒక విలాసానికైనా ఒక విహారానికైనా తీసుకువెళ్లారా? ఎప్పుడు చూసినా భక్తులు భక్తులు, వాళ్ళ కోరికలు తీర్చడమే మీకు ముఖ్యం. పార్వతి, నువ్వు అలిగితే నేను చూడలేను, ఒప్పుకుంటున్నాను. నేను నిజంగానే నీ పట్ల చాలా పొరపాటు చేశాను. ఇదిగో ఈ నంది భృంగి సాక్షిగా చెప్తున్నాను. జరిగిన దానికి గట్టిగా చెంపదెబ్బలేసుకుంటున్నాను. దేవి, నిన్నెంత నిర్లక్ష్యం చేశానో ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నిన్ను ఎప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లేదంటావుగా. అదా, ఈ క్షణాన్నే నేను నా తల మీద పెట్టుకుని తీసుకువెళ్తాను. అయ్యో,
మీ తల మీదనా? వద్దు స్వామి, అది ధర్మం కాదు. ఈ లోకంలో కాస్త చోటిస్తే చాలు తలకెక్కుతారంటారు. అలాంటిది నీకు నా శరీరంలో అర్ధభాగం ఇచ్చినా ఏనాడు నువ్వు ఆ పని చేయలేదు. ఈసారైనా ఆ ముచ్చట కాస్త తీరని దేవి. ఇంతకు నన్నెక్కడికి తీసుకువెళ్తున్నారు స్వామి? నా కంటికి నువ్వు అరవిరిసిన పువ్వులా కనిపిస్తున్నావు దేవి. అందుకే నేను సంపెంగలకు, సన్నజాజులకు, తంగేడి మొగ్గులకు, తామర కొలలకు నిలయమైన ఆ భూలోకానికి తీసుకువెళ్తాను. అక్కడ నిన్ను ఆడపాటలతో అలరించి, ముద్దు మురిపాలతో మురిపించి, లాలించి, పాలించి, రసానంద సాగరంలో ఓలలాడించి ఓహో అనిపిస్తాను. సరేనా? శాస్త్రాలను ఒక్క గజ్జ కోసకు గట్టి కొండ కోన దద్దరిల్లా ఆడుతాడే పాడుతాడే పిట్టకన్ను చెదిరేటట్టు లొట్టలేసి కూడుతాడే చులు బొమ్మలాటలోన వీడికి ఎవడ సాటి రాడే జంగమా. ఓలమ్మో గౌరమ్మో పల్లె జోరమ్మో చూడమ్మో. వెనక ముందు మాట లేక బకుతికి పొంగిపోయి తుంగురునికి నారదునికి లాలపోసి లాగుతాడి.
సందు చూసి సామలీల పాడుతాడే పలుకుతాడే ఓనమాల జీవాలే ఓంకారమంటాడే జంగమా ఓలమ్మో గౌరమ్మో పల్లె జోరమ్మో చూడమ్మో జనక 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 లయల హొయ్యలు సోలేదాకా జాగరణ పండగే పండునమ్మో గౌరమ్మ ఓలమ్మో గౌరమ్మ బల్లి జోరమ్మో చూడమ్మో